ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా అంతా? బాగా చదువుకుంటున్నారా? బాగా ఆడుకుంటున్నారా? ఏంటి వాళ్ళ ప్రత్యేకం? ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి ఎవరు చెప్తారు? మీకు తెలిసిన సబ్జెక్టు చెప్పాలి, ఎందుకంటే మీరు చెప్పడం రావాలి మీకు. ఇప్పుడు రేపు పొద్దున్న లోకేష్ గారు రావచ్చు, ముఖ్యమంత్రి గారు రావచ్చు, ఎమ్మెల్యే గారు రావచ్చు, ఎంపీ గారు రావచ్చు. మీకు ఏం తెలుసమ్మా స్వచ్ఛాంధ్ర గురించి అంటే? మనం ఇలా చూస్తే వాళ్ళు మళ్ళీ మాస్టర్లకు చూస్తారు. వాళ్ళు అవునా కాదా? టీచర్స్ని ఎందుకు చూస్తారు? వాళ్ళు మీకు చెప్తున్నారు. ఇంచుమించు ప్రతి నెల స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర గురించి హెచ్ఎం గారు చెప్తారు, మీ టీచర్స్ చెప్తున్నారు. అంటే మీరు చెప్పట్లేదా అని వాళ్ళు చూస్తారు కదా. వాళ్ళు చెప్పినా కూడా మనం మాట్లాడట్లేదు. అర్థమైందమ్మా? ఎవరు చెప్తారు ఈరోజు? ఇగో మంచి పెన్ గిఫ్ట్. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రధాన లక్ష్యం ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అవునా? అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏ రకంగా ఉంటారు? ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్యకరమైన ఆహారం, తద్వారా మంచి ఆరోగ్యం. అవునా? మరి పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇల్లు, మన పడుకునే గది ఎంత పరిశుభ్రంగా ఉంటుందో పరిసరాలు కూడా అంత పరిశుభ్రంగా ఉండాలన్నది ఆ ఉద్దేశం. ఇప్పుడు మన ఇల్లు మనం ఏం చేస్తాం? అమ్మ లేచిన వెంటనే ఏం చేస్తుంది? బెడ్రూము, గదులు, గుమ్మం అన్ని తుడిచేసి, వాకలు కూడా తుడిచేసి, కొంచెం కళ్ళపేయడమో లేకపోతే శుభ్రం తుడిచేసి చేస్తారు. సాధారణంగా కొంచెం మంది ఏం చేస్తారు? ఆ తుడిచేసిన చెత్త అంతా ఏం చేస్తారు? కొంచెం మంది డస్ట్బిన్ లో కొంచెం మంది వేస్తారు, కొంచెం మంది ఆ చెత్త అంతా మళ్ళీ చాట్లోకి ఎత్తేసి ఆ గోడవరికి వెళ్ళి మళ్ళీ బయట వేసేస్తారు. అవునా? అప్పుడు బయట ఏముంటది? చిన్న కాలువ ఉంటది, డ్రైనేజ్. ఇంట్లోంచి ప్రతి ఇంట్లోంచి నీరు వెళ్ళే కాలువ ఉంటది కదా, అది పారొచ్చు, పారకపోవచ్చు, డ్రైన్ అవ్వచ్చు, మట్టిది అవ్వచ్చు, ఏదైనా సరే డ్రైన్ ఉంటది. మనం లోపల నుంచి చెత్త అంతా మళ్ళీ డ్రైన్లో వేయడం వల్ల ఏమవుతుంది? నీరు ప్రవహించదు. ప్రవహించని నీటిలో, మురికి నీటిలో చెత్త ఎక్కువ ఉన్న కాడ ఏం పెరుగుతాయి? బాగా దోమలు పెరుగుతాయి. ఆ దోమలు ఏం చేస్తాయి? ఎవరిని కుడతాయి దోమలు? అసలు దోమలు అక్కడ పెరగడానికి కారణం ఎవరు? మనమే. ఏం వేసాం? వాటికి ఆహారం వేసాం, చెత్త వేసాం, లేకపోతే ఇంట్లో ఉన్న తుక్క అంతా వేసాం. అవి ఈ ఇంటి యజమాని నాకు బాగా చెత్త కాలంలో నీరు పారకుండా నేను పెరగడానికి, గుడ్లు పెట్టడానికి, పిల్లల్ని పెరగడానికి నాకు చెత్త బాగా వేశారు, వీళ్ళు చాలా మంచోళ్ళు నేను అని మిమ్మల్ని కానీ, మీ అమ్మని కానీ, నాన్న కానీ, తమ్ముని కానీ, అన్నయ్యని కానీ, చెల్లిని కానీ ఎవరిని కుట్టకుండా వీళ్ళు చాలా మంచోళ్ళు కాదని దూరంగా వెళ్ళి వేరే వాళ్ళని కొడతాయా? మనల్ని కొడతాయా? మనల్ని కొడతాయంట. అవి విశ్వాసం ఉండదు, వాటికి ఉండదు. అవి దోమ ఎక్కడికో వెళ్ళి ఎవరినో కొట్టదు. మనం ఆ దోమలు పెరగడానికి పెంచి పోషించిన మనల్ని కొడుతుంది ముందు ఫస్ట్. అది మీరందరూ తల్లిదండ్రులకు చెప్పాలి. అమ్మ, చెత్త ఉండడం వల్ల దోమలు మనల్నే కొడతాయి, ఎక్కడికో వెళ్ళవయ్యి, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళనే కొడతాయి. దోమలు కొట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అనేక రకాల జ్వరాలు, అనేక రకాల అనారోగ్యాలు వస్తాయి. ఆ జబ్బులు తగ్గించుకోవడానికి మనం అప్పులు చేసి హాస్పిటల్కి వైద్యం చేసుకుంటున్నాం. కాబట్టి మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం. పంచాయతీ వారు ఇచ్చిన డబ్బాలు 2 ఉపయోగిద్దాం. ఒకవేళ డబ్బాలు లేకపోతే ఒక 2 సంచుల్లో తడి చెత్త విడిగా, పొడి చెత్త విడిగా వేద్దాం అని మీరే వేయించాలి. తడి చెత్త అంటే తడిగా ఉండి చెత్త. ఇంకా తడి చెత్త అంటే కూరగాయలు వేస్ట్, ఇంకా ఇంట్లో కూరగాయలు వేస్ట్ అవ్వచ్చు, లేకపోతే పేడ అవ్వచ్చు, లేకపోతే ఆకులు అవ్వచ్చు. అంటే మట్టిలో కుళ్ళిపోయే వస్తువులన్నీ తడి చెత్తే. అర్థమైందా మీకు? పొడి చెత్త అంటే
ప్లాస్టిక్ కవర్స్, గాజు సీసాలు, అదే రకంగా రబ్బర్ చెప్పులు, అన్ని అంటే మట్టిలో కుళ్ళని వస్తువులన్నీ పొడి చెత్త. అర్థమైందా మీకు? మట్టిలో కుళ్ళేవన్నీ తడి చెత్త, మట్టిలో కుళ్ళనివన్నీ పొడి చెత్త. పాత చెప్పులు, రబ్బర్ చెప్పులు మట్టిలో కుళ్ళవు కదా, ప్లాస్టిక్ కవర్ కుళ్ళదు కదా, వాటర్ బాటిల్ కుళ్ళదు కదా, గాజు సీసా కుళ్ళదు కదా, ఇవన్నీ కూడా పొడి చెత్త. అందుకని మీరు తడి చెత్త పొడి చెత్త విడదీసి పంచాయతీ రిక్షా వస్తుంది ప్రతిరోజు, పంచాయతీ రిక్షాకి ఇవ్వాలి. మనం ఇస్తే వాళ్ళు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గర తీసుకెళ్లి తడి చెత్తని వర్మీ కంపోస్ట్ కింద తయారు చేస్తారు, పొడి చెత్తను మళ్ళీ అమ్మి మళ్ళీ పంచాయతీకి ఆదాయం వచ్చేలా చేస్తారు. ఆ తడి చెత్తని వర్మీ కంపోస్ట్ కింద చేసి రైతులకి అతి తక్కువ రేటుకి ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలు, ప్రతి ఇంట్లోని తడి చెత్త పొడి చెత్త విడదీసే బాధ్యత తప్పకుండా మీరే తీసుకోవాలి. ప్రజల్ని, మన తల్లిదండ్రులని, పెద్దవాళ్ళందరినీ కూడా మనం చైతన్యపరచాలి. ఓకేనా అమ్మా?